వంకాయ తోట బాగుందా? అయితే మంది తీసుకుపోయి వాళ్ళ దగ్గర వాడుతున్నారు. వాళ్ళ దగ్గర వాడడానికి వంకాయ కొట్ట పిచ్చులు కానీ ఏమైనా పూత కానీ అన్ని రకాలు బాగుంటాయి. గీడ కూడా లేదు వంకాయ ఏం లేదు. అది ఇంకోటి మార్కెట్లో కూడా దానికి ఒక 10 రూపాయలు తేడా ఉంటుంది. మంచి కలర్ బాగా అంత బాగుంది. సేలింగ్ ఎక్కువ లేట్ అయితే కూడా వాడబట్టాం మాత్రం నెంబర్ 1 ఉంది. ఇంకోటి ఏంది దాంట్లో మార్కెట్లో కూడా రేటు మనల్ని యూజ్ చేస్తుంది. అంటే వాడబట్టాం దిగుబడి కూడా గుర్తులు కాల్సింది. మామూలుగా సూర్యుని కాల్చింది వాట్సాప్ టమాటా విధంగా వచ్చింది. గుత్తులు కాసింది. ఏం పర్లేదు, పిచ్చి లేదు, ఏం లేదు, మంచి నీట్గా ఉంది. షైనింగ్ కూడా బాగుంది. మార్కెట్లో కూడా ఎక్కువ యూజ్ చేస్తారు ఆ కాయని. వాడడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము. పంట ఉన్నాయి బాగానే ఉన్నది. ఏం ఇట్ట వస్తుంది, నేను బాగా వస్తుంది పంట. ఏ రకంగా ఏ మందులు పడతాని అయ్యల సుబ్బలతో నేను మందు తీసుకొచ్చిన. మంచిగా ఉంది. పుచ్చులు కూడా ఏం లేవు, నీట్గా ఉంది. ఆర్గానిక్ కాబట్టి కొన్ని పెద్ద వాళ్ళు అవే తీసుకుంటారు. దాన్ని మొత్తానికి తెంపిన 2 దినాలకే వాడిపోతున్నాయి వంకాయలు. ఇవి వాడడం మంచిగా ఉంటాయి, నీట్గా ఉంటాయి. టైం వస్తుంది. ఇది కొద్దిగా ఎక్కువ టైం వస్తుంది, పర్లేదు. మొత్తానికైతే మాకు గిట్టుబాటు ధర కూడా వస్తుంది. కంపల్సరీ రైతులు కూడా ఆర్గానిక్ మందులు వాడండి. మందులు వాడిన తర్వాత ఏమైందంటే మనకి ఆరోగ్యంగా ఉంటుంది, పొలం ఆరోగ్యంగా ఉంటుంది, కొనుక్కుని తిన్న వాళ్ళకు కూడా ఆరోగ్యంగా ఉంటారు. దయచేసి ఆర్గానిక్ వాడండి. ఆర్గానిక్ కొడుతున్నా నాకు గిట్టుబాటు ధర రేటు బాగానే వస్తుంది. ఇంకా బట్ మాకు పెట్టుబడి కూడా తక్కువ అవుతుంది. బాగుంది. చేను అయితే మంచిగా ఉంది. ఆర్గానిక్ వాడడం వల్ల మేము అది తింటున్నాం కాబట్టి మాకు కూడా హెల్తీ ఎటువంటి ఇష్యూస్ లేవు. బాగుంటుంది. దయచేసి ఆర్గానిక్ వాడండి. టమాటాకు వన్నా, వంకాయకు వన్నా, నేను ఇంతకుముందు మిరపగ్గున బాగానే ఉంది. ఇంకోటి ఏంటంటే మెరసతెలు పోయి నీట్గా షేనింగ్ వచ్చింది. కాయ కూడా బాగుంది. మార్కెట్లో కూడా బాగా రేటు పోతుంది. ఆర్గానిక్ వాడుకుంటే కంపల్సరీ వైరస్ తెగులు కూడా రావు. పంటకు తెగులు అటువంటి రావు. బాగుంటుంది. మొత్తానికి పంటలు కూడా బాగా వచ్చే అవకాశం ఉంటుంది. కంపల్సరీ వాడుతున్నారని చెప్తారు. ఇక అట్లా దొరుకుతుంది. అది వాడండి. మనకి ఆరోగ్యంగా మనకి రైతులకు బాగుంటుంది. పంట దిగుబడి బాగా వస్తుంది. బట్ ఏమైనా తిన్న వాళ్ళకు కూడా ఏ ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది. ఈ సైజు వచ్చింది. మంచి ఒకటే సైజే ఉండే కాయలు, ఎక్కువ తక్కువ లావులు లేవు. ఒకటే సైజే ఉండే. పూత పిల్లతో కరెక్ట్ ఉంది. మొత్తానికి అయితే మంచిది. రాలిపోవడం లేదు, పూత రాలిపోవడం లేదు. దోమ తక్కువనే, నల్లి తక్కువనే, జీడ తక్కువనే, అన్ని తక్కువ ఉంటాయి. మంచిగా ఉన్నదానికి నేను వచ్చి చెప్తున్నా. మరుగులు తీసుకోబోతున్నాను. టమాటా కానీ వంకాయ కానీ ఈ సైజు వస్తుంది. ఒకటే సైజే ఉంటుంది కాయ. అది తూకం కూడా ఎక్కువ వస్తుంది. ఆర్గానిక్ కాబట్టి తూకం ఎక్కువ వస్తుంది. తూకం ఎక్కువ వచ్చడం వల్ల దిగుబడి కూడా ఎక్కువ ఉంటుంది. అవుటన్ వచ్చేసి అది నేను ఇంతకుముందు అవుటన్ వచ్చేసి 3 బాక్సులు అవుతుంది. అది 3 బాక్సులు అయ్యే తూకం ఒక్క బాక్సే వస్తుంది. ఎందుకంటే అవుటన్ తూకం కానీ క్వాలిటీ కానీ అన్ని రకాలు బాగుంది. ఆ మార్కెట్లో పోతే కూడా రేటు బాగా వస్తుంది. రేట్ ఎక్కువ ఉంది. దానికి రేట్ డిఫరెన్సే ఉంది. 20-30 రూపాయలు డిఫరెన్సే ఉంది మార్కెట్ కేజీ మీద. మన తర్వాత ఈ బాక్స్ తూకం అంటే 4-5 తూకం కేజీ వస్తుంది. అవి 8-9 కేజీ రాదు. అంటే ఎందుకంటే ఈ ఆర్గానిక్ వాడడం వల్ల ఏమైందంటే కంపల్సరీ తూకమే వస్తుంది. ఈ సైజ్ వస్తుంది. బాగుంటుంది. క్వింటాల్లో అయితే నేను చెప్పిన, నేను ఏడగొట్టిన మంది ఏం లేదంటే నేను సుబ్బయ్య అంగట్ల భవానీ అని ఆర్గానిక్ ఉంటుందంటే అక్కడ వచ్చి వాడినట్టు వాడడం వల్ల బాగుంది. మొత్తానికి అయితే అదే వాడుతుంది. రైతులు ఒప్పుకొని ఆడ ఉంది చూడు, ఆడ దొరుకుతుంటే పనికడ మందు దొరుకుతుంది. వచ్చిన కూడా బాగుందని ఒప్పుకున్నారు. ఒప్పుకొని మరి తర్వాత ఎందుకంటే ఆడ తీసుకుపోయి మందు కొట్టుకుంటే బాగా పనిచేస్తుంది.